కూడా ఈ లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీటికి డీటెయిల్స్లోకి వెళ్తే బన్నీ ఒంటరి సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి. బన్నీ ఇంటిపై దాడి ఘటనలో స్పందించని సినీ రంగ ప్రముఖులు. బెయిల్పై ఇంటికి వచ్చిన సమయంలో మాత్రం క్యూ కట్టిన టాలీవుడ్. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన సంఘటన పైన ప్రభుత్వం సీరియస్. సో ఇక్కడ కొన్ని విషయాలు ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ రోజు కనుక చాలా మంది బన్నీకి సానుభూతి తెలుపుతున్నారు, అల్లు అర్జున్కి సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్న వారందరినీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆ రోజు కనుక ఇదే అల్లు అర్జున్, ఇక్కడ మనం చాలామంది సినిమాలు చూస్తూనే ఉంటాం, సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన సినిమా చూడొద్దని ఏం లేదు, ఆయన ఎక్కడికి పోయినా పర్మిషన్ తీసుకోవాలని అవసరం లేదు, రైట్? కానీ ఆయన డైరెక్ట్గా సినిమా థియేటర్ హాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి సినిమా చూసి వస్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. డైరెక్ట్గా ఆయన లోపలే కారు లోపలికి డైరెక్ట్గా కారుని లోపల తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా హాల్లోకి వెళ్ళిపోయి సినిమా చూసి అటు వెంటనే వాళ్ళ బౌన్సర్లా లేకపోతే ఇంకోరు తీసుకొని వస్తే ఏం సమస్య ఉండేది కాదు. దానికి ముందు ఆల్రెడీ పర్మిషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సల్ అయిందన్నప్పుడు మొదట రాకుండా ఉండాల్సింది. వచ్చినా కూడా ఆయన నేరుగా కనుక సినిమా హాల్లోకి లోపలికి వెళ్ళిపోయి సినిమా చూసి బయటికి వెళ్ళిపోతే ఎవరికి సమస్య వచ్చేది కాదు. నేను బాగా తెలుగును ఉద్ధరించిన, తెలుగు సమాజాన్ని కాపాడిన, తెలుగు సమాజం తలెత్తుకుంటట్టు చేసిన, ఈయన చేసిన ఈ స్మగ్లింగ్ సినిమాకు తెలుగు సమాజం తలెత్తుకుంటట్టు చేసిన, తెలుగు సమాజం తలెత్తుకుంటే కాదు కాళ్ళు ఎత్తుకుంటట్టు చేసిన, ఏంది అది యాటిట్యూడ్ ఏంది, నీ కథ ఏంది నాకు అర్థం కాకరుగుతా. నువ్వే మొదలా లేకపోతే నువ్వే అంతమా? నీకన్నా ముందు చాలామంది వచ్చారు తెలుగు సమాజాన్ని ఉద్ధరించేందుకు, నీ తర్వాత కూడా చాలామంది పుట్టుకొస్తారు. నువ్వు వచ్చినాక తెలుగు సమాజం తలెత్తుకుంటట్టు చేసినట్టేనా? అసలు ఏ ప్రాతిపాదికన నాకే కనుక అవకాశం వచ్చి దాని గురించి కొంత ట్రై చేస్తాను నాకే కనుక అవకాశం దొరికితే ఏ ప్రాతిపాదికన అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇచ్చారు అనేది నేను అవసరమైతే ఒక ఆర్టీఏ ద్వారా సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తాను. అవకాశం ఉంటుందా ఏంటి ఏం కథ అని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో నాకే కనుక అవకాశం దొరికితే డెఫినెట్గా అల్లు అర్జున్కి ఏ ప్రాతిపాదికన నేషనల్ అవార్డు ఇచ్చారు? పుష్ప సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ఇవ్వడానికి గల కారణం ఏంటిది? ఏ ప్రాతిపాదికన ఇచ్చారు ఆయనకి? ఆయన కన్నా గొప్ప నటులు ఉన్నారు, ఆయన కన్నా చాలా గొప్ప నటులు ఉన్నారు. ఇంకా చిరంజీవి కన్నా గొప్ప నటుడు అయితే కాదు కదా అల్లు అర్జున్ అంటే. సో మరి అంతకన్నా గొప్ప నటులు అందరినీ పక్కన పెట్టేసి ఈయనకెందుకు నేషనల్ అవార్డు ఇచ్చిర్రు నేను అడిగి వస్తాను. డెఫినెట్గా నేను అవకాశం ఉంటే ఆర్టీఏ ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తాను. సరే, అది ఆ అవార్డు ఇచ్చి అయిపోయిన పక్కన పెడితే ఈయన యాటిట్యూడ్, ఈయన బలుపును చూసిన తర్వాత డెఫినెట్గా అందరికి ఆశ్చర్యం వేస్తోంది. అంతకుముందు ఆయన బయటికి అవుట్ ఫోకస్ కాలేదు, ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కాలేదు కాబట్టి చాలామంది ఏపీలో ఇలా వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడంతో టీడీపీలు యాంటీ అయిపోయారు, జనసేన యాంటీ అయిపోయారు, పక్క రాష్ట్రం ముచ్చట. తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ బయటకు రాలేదు కాబట్టి ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయలేరు. కానీ ఇప్పుడు ఒక మహిళ చనిపోయిన తర్వాత యాటిట్యూడ్ చూస్తుంటే మన ప్రెస్ మీట్లో కూడా చక్కగా నువ్వు చెప్పాల్సిన మాటని చెప్పరాకుండా బయట వాళ్ళను స్క్రిప్ట్ రాయించుకొని ఆ స్క్రిప్ట్ చదివిన వ్యక్తివి అసలు నువ్వేం నటుడు అయినావు, నువ్వేం ఈ స్థాయికి వచ్చినావు నాకు అర్థమైతలేదు. మన కొత్త వచ్చిన వాళ్ళు చాలామంది చాలా మంచిగా మాట్లాడతారు. విశ్వక్సేను ఆయనకున్న దాంట్లో ఎవరిని సపోర్ట్ అవసరం ఆయన సపోర్ట్ ఆయనంతటా ఆయన ఎదుగుతున్న ప్రయత్నం చేస్తున్న ఆయన రకంగా ముందుకు పోతున్నాడు. ఇంత విజయ్ దేవరకొండ ఆయన ఎవరితో సపోర్ట్తోనో ఆయనే ఒక పార్టీతోనో కాగితే కాగొచ్చు. ఇట్లంతా కూడా ఇప్పుడు నీ తర్వాత వచ్చినారు కదా. సో ఈయన ఏం చేసిండు, ఫస్ట్ ఆ సినిమాకి పర్మిషన్ లేదనుకున్నప్పుడు పోకుండా ఉండాల్సింది, తర్వాత ఆ సినిమా హాల్లోకి డైరెక్ట్గా పోయి సినిమా చూసి రావాల్సింది. అలా చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్కి సపోర్ట్ చేసే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా సినిమా చూస్తే ఏం ప్రాబ్లం ఉండకపోయారు, డైరెక్ట్గా పోయి సినిమా చూసి వస్తే ఈ దారి పొడుగు తన కనబడ్డలందరికీ నమస్తే చెప్పుడు, బాయ్ చెప్పుడు, హాయ్ చెప్పేసరికి ఏమైంది, ఆయన కలవాలని ఆయన చూడాలని చెప్పి చుట్టూ వాళ్ళందరూ కూడా ఒకసారి గుమిగూడేసరికి ఏమైంది, కొంత ఆగమైపోయాడు. ఒకవేళ కనుక ఆయన నిజంగానే ఆ టైంలో వెళ్ళాలనుకుంటే చాలా డైరెక్ట్గా ఒకడే 3-4 కార్లు పట్టుకొని కొడుకో దాంట్లో, బిడ్డో దాంట్లో, మామో దాంట్లో, భార్య భర్త ఒక దాంట్లో, హీరోయిన్ దాంట్లో, ఇలా ఇన్ని కార్లు ఎందుకు ర్యాలీ తీస్తున్నావు నువ్వేమన్నా? కొడుకు ఒక్కరికి ఒక సొంతం కారు కొడుకు ఒక్కరికి వచ్చింది కార్లా. ఇన్ని కార్లు పెట్టుకుని ఆ మా థియేటర్లో చూస్తే ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటి, రెండు ఒకటే. ఎంట్రీ సపరేట్, ఎగ్జిట్ సపరేట్ లేదు. దానికి ఎట్లయితే కారు వచ్చిందో వాళ్ళు అట్లనే కారు పోవాలి. అన్ని కలగలిపి అక్కడ ఈ అల్లు అర్జున్కి ముప్పు తిప్పలు పెట్టినాయి. ఆఖరికి వస్తే అల్లు అర్జున్ లాక్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చాలామంది అల్లు అర్జున్ మీద కేసు వేయాల్సింది కాదు, అల్లు అర్జున్ మీద కేసు వేయాల్సింది కాదు, అల్లు అర్జున్ తప్పు కావాలని కుట్రలు పన్నుతున్నారు. ఏం కుట్ర? సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతానని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది దుర్మార్గులు మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళని దుర్మార్గులుగా సంబోధిస్తున్నా అంటే, నాగార్జున అనే వ్యక్తి ఎన్కన్వెన్షన్ హాల్ని తుమ్మిడికుంట చెరువును కబ్జా కట్టినటువంటి ఆ ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత హైడ్రా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూల్చివేతలు చేపడితే నాగార్జున పైన కుట్ర చేసినట్ట.
అంటే ఎవడు పడితే వాడు కబ్జాలు చేసుకోవచ్చా? ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా చెరువులను, నాళ్ళను, కుంటలను కబ్జా చేసుకోవచ్చా? మీరు కబ్జాదారులకి, కబ్జా కోరులో ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేయడం అన్నట్ట మీ సపోర్టు. ఆ తర్వాత దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడన్నది? అది ఫంక్షనల్ ఏంటి? శంషాబాద్ దగ్గర, శంషాబాద్ దగ్గర అది ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్లో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే అక్కడ పర్మిషన్ ఉన్నది కేవలం 13,000 మందికేనంట జనం వచ్చాడు రావడానికి. 50,000 మంది వచ్చి మొత్తం ఆ యొక్క ఫంక్షన్ హాల్ లేకపోతే ఆ హాల్ను మొత్తం కూడా తుక్కు చేసేసారు. దీంతో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కుట్ర చేసినట్ట. ఇక అల్లు అర్జున్ సినిమా బొమ్మని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? సినిమాకు పోయినా కాడ తొక్కిసినట్టు జరగమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? ఆ ప్రభుత్వం చెప్పిందా? అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం అంటే ఈరోజు ఏమవుతుంది? ప్రభుత్వాన్ని నిందించిన తర్వాత తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ వస్తుంది కదా, అక్కడ అందుకే కావాలని ప్రభుత్వం గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క డిసిషన్కి మేము కట్టుబడి ఉండాల్సి వస్తుంది. వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అల్లు అర్జున్ కట్టిన తర్వాత మీరు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా ఎందుకు రెచ్చగొడుతున్నారు? అల్లు అర్జున్ని ఈ రకంగా కట్టిన తర్వాత ఈ రకంగా ఆయన నిందితుడిగా చేర్చడం, ఆయన విచారించడం, జైలుకి తరలించడం అంటే తెలంగాణ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తరలించడమేనా? మీరు అనుకుంటున్నారు అట్లా నిజంగానే మేమంతా కూడా నిందితులమైన అల్లు అర్జున్తో పాటు మేము కూడా చేసినామని అనుకుంటున్నారా? ఆయన సినిమాకు డైరెక్ట్గా పోయి చూసి రావాల్సిన తర్వాత అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి పోలీసు అప్డేట్ ఇచ్చినాకైనా బయటికి రావాల్సింది. ఇవేం చేయకుండా అతను యాటిట్యూడ్ చూపించి తన బలుపుని అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేసింది. కాబట్టి ప్రస్తుతం ఆయన బలుపు అందించే ప్రయత్నమే జరుగుతోంది. అటు తెలంగాణ సమాజం నుంచి కానివ్వండి, ఒక రకంగా ప్రభుత్వం అయితే చట్టం తన పని తాను చేసుకోకపోతే చాలా క్లియర్గా ఉన్నది. తెలంగాణ సమాజం ఇంకా ఇన్ఫాక్ట్ టాలీవుడ్ పెద్దలు కూడా ఈ ఎఫెక్ట్ ఎట్లా పడ్డదనంటే, ఈయన అక్కడికి పోయిన ఎఫెక్ట్ ఏమైంది, ఆఖరికి వస్తే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు లేవు, టికెట్ రేటు పెంచే అవకాశం లేదని చెప్పి చాలా కరాఖండిగా ప్రభుత్వం అసెంబ్లీలో తేల్చి చెప్పింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి ఉన్నది, చాలా పెద్ద సినిమా. రామ్ చరణ్ నటించింది, తర్వాత వెంకటేష్ నటించింది, సంక్రాంతికి వస్తున్నామని ఉన్నది, తర్వాత దాకు మహారాజా అని ఇంకేదో బాలయ్య ఒకటి ఉన్నది. ఇవన్నీ పెద్ద పెద్ద స్టార్లే కదా వీళ్ళంతా కూడా. సో వీళ్ళ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ సినిమాలకు రేట్లు పెంచుకుంటామని అంటే, లేదు రేట్లు పెంచితే మాత్రం కరెక్ట్ ఉండదని చెప్పి ప్రభుత్వం కరాఖండి కొట్టిపారేసింది. రేట్లు పెంచే ప్రసక్తి లేదు అని చెప్పి కొట్టిపారేసింది. అదే చాలామంది కొంతమంది ప్రొడ్యూసర్లు అక్కడిక్కడ మాట్లాడితే ఏమంటారు అంటే, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు సినిమా గేమ్ చేంజర్ ఉన్న ఆయన ప్రొడ్యూసర్ దానికి. సో ఆయన ఏం మాట్లాడుతున్న ప్రభుత్వంతో చూద్దాం, ఆ తర్వాత ఆయనకేది వర్తిస్తే మాకదే వర్తిస్తే అని చెప్తున్నారు వాళ్ళు. ఎవరికేం వర్తించలేదు. దిల్ రాజు ఏం అతిథుడు గారు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి. దిల్ రాజు ఏం అతిథుడు గారు, చిరంజీవి ఏం అతిథుడు గారు. ఎవరైనా చట్టం ముందు సమానమే. ఇక్కడ అల్లు అర్జున్ కట్టిన తర్వాత ఆయనకే శిక్ష పడ్డదో, రేపటి రోజున ఇంకేమైనా సామాన్యుడు పోయినా కూడా అదే శిక్ష పడుతుంది. ఇంకా వాస్తవానికి ఆయన జైలు లేకుండా బయట వదిలిపెట్టారు, బెయిల్ వచ్చింది. కానీ ఆ రోజు పల్లవి ప్రశాంత్కి బెయిల్ రాలే. పాప ఆయనకి ఇంకా 100 రోజులు లోపల ఉండి ఏం బయట ఏం జరుగుతుంది, ఏం కథ అని తెలియరు. అల్లు అర్జున్కి పక్కాగా తెలుసు ఏం జరుగుతుంది, పర్మిషన్ తీసుకోవడం అన్ని సమాచారం అల్లు అర్జున్ తెలుసు. తెలిసినటువంటి సిచ్యువేషన్కి బెయిల్ వచ్చింది. పైసలు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టుకొని, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని వాదాలు వినిపించి బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ ఆ రోజు పల్లవి ప్రశాంత్కి ఏ న్యాయవాది ఏ సపోర్ట్ చేయలే. ఇంతటి స్థాయిలో పెద్ద పెద్ద న్యాయవాదులు దొరకలే ఆయనకి. ఆయన దగ్గర పైసలు కూడా ఇంతగానం లేవు. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఏం రియాక్ట్ అవుతుందంటే, నువ్వు చేయడం కారణంగా టాలీవుడ్ మొత్తానికి ఈ సిచ్యువేషన్ ఆపాదించాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా టాలీవుడ్ను చిదరించుకుంటుంది. ఎందుకనంటే శ్రీతేజ్ని ఇప్పటివరకు ఏ స్టార్ కలవలేదు. ఓ విజయ్ దేవరకొండ, ఓ రాజమౌళి, ఇంకొకరు మొత్తం పోయి అల్లు అర్జున్కి దగ్గర ఉండి ఆయనకు శభాష్ అని చెప్పడం, ఆయనకు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఏ ఒక్కరు కూడా శ్రీతేజ్ కుటుంబాన్ని ఇంతవరకు కలవలేదు. శ్రీతేజ్ని కనీసం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోలేరు. లేదంటే శ్రీతేజ్కి అండగా ఉంటామని టాలీవుడ్ సంబంధించి ఎవరు కూడా ప్రకటించకపోవడంతో తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ సమాజం గారు చూసే వాళ్ళంతా టాలీవుడ్ మొత్తం చిదరించుకుంటున్నారు. సో దీంతో ఏమైంది, నువ్వు చేసిన ఘనకార్యం గీడి దాకా వచ్చింది ఆయన అని చెప్పి అల్లు అర్జున్ మీద కొంత రియాక్ట్ అవుతుందట. అంతెందుకు రాహుల్ రామకృష్ణ అని చెప్పి చాలా మంచి కమెడియన్, మీరు చూసే ఉంటారు. సో ఆయన ఏం చేసిందంటే, మొన్నటిదాకా ఇది చాలా కుట్ర, రాష్ట్ర ప్రభుత్వం కావాలని అల్లు అర్జున్ పైన ఈ రకంగా ప్రయత్నం చేస్తోంది అని పిచ్చిగా ఏదో మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేసి ట్విట్టర్లో వాటికి సంబంధించి ట్వీట్ కూడా పెట్టిండు. కానీ ఆయన ఏం చేసిండు, ఇంకో ఆయన పెట్టిన ట్వీట్స్ ఒకసారి జూమ్ చేసుకున్నా. ద ఫెయిల్యూర్ ఆఫ్ లా అని పెట్టిండు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నాడు, ఇంకేవేవో చాలానే ఈ రకంగా మాట్లాడుకొచ్చిండు రాహుల్ రామకృష్ణ, రైట్. ఆ తర్వాత ఇక్కడ చూస్తే 2 ట్వీట్లు పెట్టిండు. ఫైనల్గా ఏం చేసిండంటే ఇక్కడ చూడండి, I was truly uninformed about all the events that took place. I take back my statement that I made previously. ఆ రోజు జరిగినటువంటి ఘటన తర్వాత నాకంతా తప్పుడు సమాచారం అందించారు, తప్పుడుగా నాకు నివేదించారు. సో ఈ తప్పుడు సమాచారం పరిగణలోకి తీసుకుని నేను
రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని నిందించినాను, ఇప్పుడు నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తున్నాడు ఆయన. ఆయనతో మొదలైంది. ఇక నాని ఏమంటాడు, హీరో నాని ఈగ సినిమా లేకపోతే అని సినిమాలనే కాదు, నటుడిగా చాలా మంచి నటుడు ఆయన, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించి లేదంటే తెలంగాణ సమాజంని కొంత రకంగా, అంటే ప్రభుత్వాన్ని నిందించిన నథింగ్ బట్ వీళ్ళంతా ఒక రకంగా సమాజాన్ని నిందించడమే కదా. సో ఏమంటాడు ఆయన, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, పోలీసులు దెబ్బతిన్నారు, పోలీసులు డిఫాల్ట్ ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్ట్ ఇక్కడ, ఈ శ్రద్ధ ఇంకా చాలా సమస్యలని వాటి మీద పెడితే బాగుంటుందేమో అని రకంగా ఏదో మాట్లాడుకొచ్చింది ఆయన. మరి అన్ని మాట్లాడు, నీ బాగానే సుధపూసలు మాట్లాడినావు కదా, పోయి ఒక్కసారి శ్రీతేజ్ కుటుంబాన్ని ఎందుకు గెలవలేకపోయినావు, బయటకు వచ్చి సమాజం ముందు ఎందుకు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నావు? మీరు ఏదో మీ దాంట్లో ఒకరికి సమస్య వచ్చిందని మాట్లాడడం కదా, నిజాలు తెలుసుకొని ఏం జరిగిందనే విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఈరోజు 11 గంటలకి చికట్పల్లి స్టేషన్లో బన్నీ హాజరు కాబోతున్నట, విచారణ జరగబోతుంది. మరి ఏం విచారిస్తారు పోలీసులు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో నీకు ఫస్ట్ ఆయన విచారించే అంశం ఏంటంటే, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు మీరు రావడానికి, కాబట్టి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు ఇన్ఫార్మ్ చేసిందా లేదా, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆయనకు వచ్చేది. ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఇన్ఫార్మ్ చేసినాక కూడా ఎందుకు వచ్చిర్రు, సెకండ్ క్వశ్చన్. ఒకవేళ చేయలేదంటే, ఒకవేళ చేయకపోయినా మీరు వచ్చిర్రు, మిస్కమ్యూనికేషన్ అయిందనుకుంటే, మీరు వచ్చి రాగానే డైరెక్ట్గా థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా చూసేందుకు పర్మిషన్ అడిగారు కాబట్టి సినిమా చూసి వెళ్లకుండా ప్రొసెషన్ ఎందుకు తీసిర్రు, ఈ ప్రొసెషన్ ఎందుకు తీసిర్రు, ఎన్ని వాహనాల్లో వచ్చిర్రు, తర్వాత మీకు ఏ సమయానికి ఇక్కడ రేవతి అనే మహిళ చనిపోయిందనే ఆ వార్త తెలిసింది మా పోలీసులు ఎప్పుడు చెప్పిర్రు, మీరు ఎందుకు బయటికి పోకుండా ఇంక అక్కడే ఆగిపోయిర్రు, మీ బౌన్సర్లు ఎంతమంది వచ్చిరా, బౌన్సర్ల పేర్లేని, ఎవరెవరు ఏ రకంగా రియాక్ట్ అయ్యి మొత్తం విషయాలు రాబట్టే అవకాశం ఉన్నది. ఆయన నోటి వెంటే తాను చేసిన తప్పుని ఒప్పించే ప్రయత్నం పోలీసులు చేయబోతున్నారు. అయితే అల్లు అర్జున్ విషయంలో చిరంజీవి కూడా స్టార్ట్ అయినట్టు, అల్లుడి పంచాయతీలో చిరంజీవి ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిండు కాబట్టి దాన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ని వాడి, కాంగ్రెస్ పార్టీలో తనకు పరిచయాలను వాడి కొంత అల్లు అర్జున్ విషయం పైన కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వాన్ని తెల్లించేసే ప్రయత్నం చేసి కొంత అల్లుని బయటపడేసే ప్రయత్నం చేస్తారట. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక కేటీఆర్కు ఈ టెన్షన్, ఫార్ములా